మనకి పాఠాలు చెప్పిన అధ్యాపకులు, గురువులు, సంస్థ ఇవాళ 7వ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం. మన జీవితంలో మన యొక్క విశ్వవిద్యాలయాన్ని మనకి పాఠాలు చెప్పినట్టు మేస్తాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి అందరికి కూడా మనం చేస్తున్నాం. దీంతో పాటు మన మాతృగర్భం నుంచి వచ్చిన మాతృభాషను మనం మర్చిపోకూడదు. తెలుగే మన వెలుగు. తెలుగు అంటే మన కంటి చూపు లాంటిది. కంటి చూపు బాగుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. తెలుగు మన కంటి చూపు, ఇంగ్లీషు మన కళ్ళద్దాలు. కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి నాలుగు నుంచి ఏది రాదనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తాను. అందుకని మనం అన్ని భాషలు నేర్చుకోవాలి, తప్పనిసరిగా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను యువతలంతా కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ఈ విశ్వవిద్యాలయం గతంలో అనేక మంది ప్రముఖులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఇందాక చెప్పారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కావచ్చు, లేకపోతే విఎస్ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కేంద్రంగా పనిచేసే పెద్దలు, ప్రధానంగా శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు, సిఆర్ రెడ్డి అంటుంటాం. నాకు ఈ సిఆర్ రెడ్డి, పిఆర్ కాలేజీ, విఆర్ కాలేజీ ఇలాంటివి ఇష్టం ఉండదు. పూర్తి పేరుతో పిలవాలి ఎవరినైనా కూడా. ఈ పొట్టి మాటలు ఇంగ్లీష్ వాళ్ళు పోతా మనకు అలవాటు చేసిపోయారు. దయచేసి పొట్టి మాటలు మాట్లాడద్దు. పూర్తి పేరుతో పిలవండి. నీ పేరు ఏందయ్యా అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు అని చెప్పగలిగి ఉండాలి గర్వంగా. అంతేగాని కేఆర్ నాయుడు అన్నాం అనుకోండి, సందేశం వెళ్ళదు దాంట్లో. అందుకని దయచేసి పిల్లలారా, మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, మాతృభాషను గౌరవించండి. పూర్తి పేరుతో ఉచ్చరించండి. మీ మూలాలను జనానికి తెలియజెప్పే విధంగా ఆ విధంగా వ్యవహరించవలసిగా మీ అందరికీ మనవి చేస్తాను. రోడ్డు పేర్లు ఎంజీ రోడ్డు అని పెడతారు. మహాత్మా గాంధీ రోడ్డు, మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. సర్దార్ పటేల్ రోడ్డు ఎస్పీ రోడ్డు అని పెడతారు. ఎందుకు మనకి ఆ ఇంగ్లీష్ వాడు పోతా మనకి అలవాటు చేసిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అలవాటు ఇంకా వదిలిపెట్టకుండా ఉంది. కాబట్టి దయచేసి అందరికి కూడా మన భాషలో మాట్లాడడం, మన భాషల్లో ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించడం, తద్వారా ముందుకు వెళ్లే ప్రయత్నం అందరూ చేయాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ఇందాక ఇంకొక మాట అన్నాను, మంచి జీవన శైలి. మంచి జీవన శైలి అంటే మంచి అలవాట్లు. రెండవది పౌష్టికమైన భోజనం. భోజనం విషయేంద్ర వెంకయ్యనాయుడు గారు ఇంత పెద్ద నాయకుడు వచ్చి మనకు భోజనానికి గురించి చెప్తున్నాడని. దయచేసి ఈ పాశ్చాత్య వ్యామోహానికి లోను కాకండి. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన ఒంటికి పడవు. మన ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని, ఆ భాషను, ఆ యొక్క వంటకాలను, ఆ జీవన శైలిని మనం ఎప్పుడు అదే విధంగా కొనసాగించాలి. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగాను నన్ను, సార్ నౌ దట్ యు హావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ దెర్ విల్ బి చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. అంటే డ్రెస్ మార్చరు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినా 65 దేశాలు తిరిగాను నేను. సరిగా ఉంటే తప్పితే ఇదే తెల్ల పంచ, తెల్ల చొక్కా వేసుకో. ప్రపంచం నీ చొక్కాని బట్టి కాదు, నీ వేషాన్ని బట్టి కాదు, నీలో ఉండే శక్తి, నీ యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ని బట్టి నేను సమాజం గౌరవిస్తుంది. అందుకని మంచి క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, శక్తిని సంపాదించవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ, ఈ దేశంలో మనందరం పౌరులు, వేరు భాషలు ఉన్నాయి, వేరు ప్రాంతాలు ఉన్నాయి, వేరు కులాలు ఉన్నాయి. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. इर्रेस्पेक्ट ऑफ कास्ट, क्रीड, सेक्स, रिलीजन, रीजन, we are Indians, we are Bharatiyas. Be proud of Bharatiyata and follow Bharatiyata in your life అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరందరూ క్రమశిక్షణతో ఉండండి, కష్టపడండి. ఆఖరి మాట, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఒక పల్లెటూరులో పుట్టాను నేను. మా అమ్మ నాన్న చదువుకోలే, మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. అక్కడి నుంచి వీధి బడికి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి అటు నడుచుకుంటా వచ్చి దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరానంటే దానికి కారణం క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, అంకిత భావంతో మెలగడం, ఆలోచనలు పార్టీలు మార్చుకోకుండా ఉండడం ఉన్న దాంట్లోనే. దాని కారణంగా అక్కడి దాకా చేరాను.
అందుకని కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. అందరం ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, ఎంపీలు కాకపోవచ్చు, మంత్రులు కాకపోవచ్చు, రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు కాకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలంటే కష్టపడాలా. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎయిమ్ హై, డ్రీమ్ హై, బట్ లాస్ట్ వర్డ్ చెప్పాడు, వర్క్ హార్డ్ అని. కష్టపడండి, ఇష్టపడిన పనిని కష్టపడి చేయండి, నష్టపడేది లేదు. ముందుకు